వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్. నా పేరు రాజమౌళి తిమ్మల మహారాజ్. ఈరోజు 26 జూన్ మరి ప్రపంచ డ్రగ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా డ్రగ్స్, మత్తు పానీయాలు మరియు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిషేధించడం జరిగింది. భారతదేశంలో భారతదేశ రాజ్యాంగం నిర్మూలించడం జరిగింది. కాబట్టి అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాలలో కూడా మరియు డ్రగ్స్ నివారణ కంట్రోల్ సంస్థ మరియు ఏదైతే కమిషన్స్ ఉన్నాయో మరి ఇది WHO హెల్త్ ఆర్గనైజేషన్ మరియు 2005 మరియు 2008 ఈ సంవత్సరంలో మరియు ఎక్కువగా ఈ కమిషన్ను నియమించి దాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో డ్రగ్స్ని మనకు సరఫరా చేస్తున్న మరియు జనాభా మరియు ప్రజలు అందరూ కూడా ఎక్కువగా సేవించడం ద్వారా ఇది ఒక మన బాడీలో ఇది అంటే మనమే ఆర్టిఫిషియల్గా తయారు చేసుకొని దీన్ని మనం తీసుకొని చాలామంది చనిపోవడం జరుగుతుంది ఈ డ్రగ్స్ వల్ల. మరి తెలంగాణ రాష్ట్రంలో అయితే లక్షల మంది చనిపోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా అయితే మరి లక్ష టర్నోవర్లో మనకు చనిపోవడం జరుగుతుంది. ఎక్కువగా మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు అంటే దేశంలో ఉన్న 90% ఉన్న ప్రజలు చనిపోవడం జరుగుతుంది. మరియు దీనికి అంతా కూడా భారత రాజ్యాంగం నిర్మూలించి ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి కాబట్టి వాటిని మరిచి మరియు ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎందుకంటే వేల కోట్ల రూపాయలు మరియు డ్రగ్స్ని నడపడం ద్వారా లాభార్జన చేసుకోవడం ద్వారా ఉపయోగం ఉంది కాబట్టి దీన్ని ప్రజలకు ఉపయోగం కలిగేలా వీటిని నివారించలేకపోతున్నారు. ఇప్పటికీ మన తెలంగాణలో చూసుకుంటే యువత 18 years యువత మరియు అలాగే 30 years మరియు అలాగే 40 అంటే ఆల్మోస్ట్గా ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు మరియు యంగ్ జనరేషన్ కూడా డ్రగ్స్ తీసుకోవడం ద్వారానే చాలామంది మరి అనారోగ్యాలతో చనిపోవడం జరుగుతుంది. అలాగే చాలా ప్రమాదాల్లో కూడా స్త్రీలు, పురుషులు నిష్పత్తిలో కూడా చాలా అతి సంఖ్యలో మరణాలు మరి ఎవ్రీ మంత్ చనిపోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల మరి దీన్ని కంట్రోల్ చేస్తే మరియు ప్రతి ఒక్క పేద ప్రజల యొక్క జీవితాలు బాగుపడతాయి. అలాగే మరియు ఈరోజు అందుకనే ఒకసారి మన ధర్మ సమాజ్ న్యూస్ గుర్తు ప్రజలకు చేసే విధంగా మనం తీసుకురావడం. ప్రజెంటే మనకు మోర్ రీసెంట్లీ ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్ ఇన్ ద సోషల్ డిటర్మినెంట్స్ the health leader of the World Health Organization and the creating the commission of the social determinations అంటే ఆల్రెడీ మనకు 2008లో తీసుకోవడం ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీటిని కంట్రోల్ చేయడానికి రావడం జరిగింది. మరియు దీంట్లో చూసుకుంటే మనకు చాలామందిగా అంటే ద మ్యాటర్ ఆఫ్ ద లైఫ్ అండ్ ద డెత్ అంటే చాలామంది జీవించలేక మరియు వీటి బారిన పడి చనిపోవడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే మనకు ఎందుకు అంటే ఇది సోషల్ డిటర్మినేషన్ అండ్ WHO 2005 అండ్ ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ద కమిషన్. ఎందుకంటే వీటి బారిన చాలా కొన్ని దేశాల్లో అయితే ఇవి ఎగుమతి వీటి ద్వారానే మరియు సరఫరా చేసి మరి వినాశనానికి దారి తీసి మరి యువత కూడా అంత చదువుకున్న వాళ్ళు పాడై ఇదే వ్యాపారంలో ఉండడం ద్వారా డెవలప్ చెందలేకపోతున్నారు. కాబట్టి ఇది ఆల్రెడీ మన
అందరి ఆమోదంతో మనం నిర్మించుకున్న దేశం కాబట్టి దీనిపైన అధికారులు మరియు ఇతర యంత్రాంగం కూడా చాలా దృష్టి సారించి దీనిపైన చర్యలు తీసుకుంటే మరియు యువత కూడా దీని వైపు వెళ్ళకుండా మరి వాళ్ళకు అవకాశాలను కల్పించి వాళ్ళ భవిష్యత్తు కోసం మార్గాలు వేస్తే చాలా బాగుంటుంది. మరియు మన ఛానల్ ధర్మ సమాజ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.